Next question. A test designed to reveal some of the characteristics pattern of a person. A test designed to reveal some of the characteristics patterns of a person. ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనాను తెలియజేయడానికి రూపకల్పన చేయబడిన నికష వచ్చేసి పర్సనాలిటీ టెస్ట్, మూర్తిమత్వ నికష. మూర్తిమత్వపు నికష ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనాను తెలియజేయడానికి రూపకల్పన చేయబడిన నికష మూర్తిమత్వ నికష, పర్సనాలిటీ టెస్ట్. The accepted standard of behavior for any given group is. The accepted standard of behavior for any given group is known as. ఏదేని సమూహం యొక్క ఆమోదించబడిన ప్రామాణిక ప్రవర్తనను ఇలా అంటారు. సమూహం యొక్క ఆమోదించబడిన ప్రామాణిక ప్రవర్తనను ఇలా అంటారు. ఎలా అంటారంటే నామ్స్ అని పిలుస్తారు. ప్రమాణాలు అని పిలవడం జరుగుతుంది. The psychologist has classified the traits of the individual as personal dispositions and common traits. ఈ మనోవిజ్ఞానిక శాస్త్రవేత్త వ్యక్తి లక్షణాంశములను వ్యక్తిగత ప్రవర్తులు సామాన్య లక్షణాంశాలుగా వర్గీకరించినది గార్డెన్ ఆల్ఫర్ట్. ఆప్షన్ 1 is the correct answer. మనోవిజ్ఞానిక శాస్త్రం అంటే గోల్డెన్ ఆల్ఫర్డ్ ఏం చెప్పాడంటే మనోవిజ్ఞానిక శాస్త్రవేత్త వ్యక్తి లక్షణాంశాలను వ్యక్తిగత ప్రవర్తులు సామాన్య లక్షణాంశాలుగా వర్గీకరించింది గార్డెన్ ఆల్ఫర్డ్. ఆప్షన్ 1 is the correct answer. Next question. The objects and activities that stimulate the pleasant feeling in the individuals. ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన అనుభూతులను ప్రేరేపించగల వస్తువులు మరియు కార్యకలాపాలే. ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన అనుభవాలను ప్రేరేపించగల వ్యక్తులు మరియు కార్యకలాపాలనే మనం అభిరుచులు, ఇంట్రెస్ట్. The object, the activities stimulates pleasant feeling in the individual is interest, అభిరుచులు. Next question. The psychologist prepared an interest questionnaire related to children